ఇప్పుడు గాదర్ కిషోర్ మీద ఉన్నటువంటి కోపంతో సామెలకు ఓట్లేసిరా? లేకపోతే సామాన్యుడైనటువంటి సామెలను గెలిపిస్తే అభివృద్ధి చెందుతుందని ఓట్లేసిరా? నిజం చెప్పాలి. సామ్యాల్ అంటోడు ఉమ్. ఉద్యమకారుడు. ఉమ్. 3 సార్లు అన్యాయం జరిగింది సామ్యాల్కు. ఉమ్. ఈ ప్రాంత బిడ్డ, టికెట్ అతను రావాలి, ఉమ్. ఎందుకు రాలే అనేది కూడా ప్రజలు ఆలోచించారు. ఉమ్. కాంగ్రెస్ పార్టీ టికెట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు సామెలు వచ్చినాక ఇసుక మాఫియాను నిజంగా బంద్ చేసిరా? అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి కుంటుపడుతున్నటువంటి అవినీతి అక్రమార్కుల మీద నిజంగానే సామెలు ఉక్కుపాదం మోపిండా? లేకపోతే గాదర్ కిషోర్ బాటలోనే సామెలు ఏమన్నా నడుస్తున్నాడా? మా దగ్గర 2 ఏర్లు ఉంటాయి. ఒకటి పెద్దేరు, ఒకటి బిక్కేరు. నేను నిండు సభలో చెప్పిన, నేను అసెంబ్లీలో చెప్పిన, ప్రెస్లో చెప్పిన, ఈ మీలాంటి సోషల్ మీడియా ఛానల్లో కూడా చెప్పిన. నేను పెద్దేట్లే మూసీలో గవర్నమెంట్కి అవసరం ఉన్న సిల్టు, మూసీ నదిలో సిల్టు ఎప్పుడో తీసుకుపోవాల్సిందే. తీసుకపోతే మాకు అభ్యంతరం లేదు. కానీ బిక్కేట్లే మాత్రం దోష ఇసుక తీయొద్దని చెప్పి నేను గవర్నమెంట్కి అప్పీల్ చేసిన. గవర్నమెంట్ కూడా నా మాట గౌరవించింది. ఇప్పటికి ఎందుకంటే 18 గ్రామాల బిక్కేరంట ఉన్నాయి నా నియోజకవర్గంలో. దోష ఇసుక పోతే 2 దోశలు నీళ్ళు కిందికి పోతాయి. పోయిన గవర్నమెంటు దాని చెక్ డ్యామ్ శాంక్షన్ చేయించారు. శాంక్షన్ చేయించి కమిషన్ తిన్నారు, అవతల పడ్డారు. కానీ పూర్తి చేయలేదు. నేను వచ్చిన తర్వాత మొట్టమొదలు 6 చెక్ డ్యామ్లు కంప్లీట్ చేయించినాం. ఇసుక స్టాక్ పెట్టినాం, ఇసుకల నీళ్ళు స్టాక్ పెట్టినాం. ఇవాళ బ్రహ్మాండంగా రైతులు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. సో ఎక్కడ కూడా ఇసుక అక్రమ రవాణా జరిగే ప్రసక్తే లేదు. వాడు ఇళ్ళలో తీసుకపోని ట్రాక్టర్లు పోతున్నాయి, వాస్తవం కదా? ట్రాక్టర్లతో ఇసుక కొడుతున్నది వాస్తవం కదా? అయితే నేను చెప్తా, వాని ఇంటి కట్టుకోవడానికి వాని ఇంటి పక్క ఏరు ఉంటుంది, వాని ఇంటి పక్కనే ఏరు ఉంటుంది. మరి ఇసుక ఏడ చేసుకొని కట్టుకోవాలాడు? నీకు అక్రమ దంద హైదరాబాద్కు దంద చేయొద్దని చెప్తున్నాను. ఇవాళ పెద్ద ఎట్లు ఉంది కదా, పెద్ద ఎట్లా లారీలకు తీసుకపోండి. గవర్నమెంటు రీచ్లు పెట్టింది, రీచ్లు ఆర్డర్ ఇచ్చింది. ఇవాళ సీఎం గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఏది ఇసుక మీద ఎక్కడ అక్రమ రవాణా జరిగినా కూడా ఆఫీసర్ల బాధ్యతలను కూడా చెప్పింది. దానికి నేను పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తాను. అట్లా. సో గతంలో చూస్తే గాదర్ కిషోర్ హయాంలో కావచ్చు, బీఆర్ఎస్ పరిపాలన చూస్తే, సో తొలివేలు కూడా అక్కడ వచ్చి గ్రౌండ్లో దిగి చూసింది. మొత్తం లారీలు క్యూ కట్టేది, రోడ్లన్నీ కూడా కిచ్చుకపోయేది. సో ఇప్పుడు ఆ పరిస్థితికి దాటి కొంత ముందుకు వచ్చిందా తుంగతుర్తి నియోజకవర్గం? మళ్ళీ ఒకసారి నాతో పాటు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నా. మన తొలి వెలుగు తీసుకొని రండి. ఆ ప్రజల వెలుగు ఎట్లుందో మీరే చూస్తారు. ప్రజలు వెలుగును చూస్తున్నా, చీకటి చూస్తున్నా. మీరు తొలి వెలుగు కదా, మరో వెలుగును చూస్తారు మీరు ఆడ తుంగతుర్తిలో రండి. సో ఎక్కడ కూడా సామెల అనుచరులు కావచ్చు, సామెల కుటుంబ సభ్యులు కావచ్చు, ఇసుక అక్రమ రవాణాకు ఎక్కడ కూడా ప్రోత్సహిస్తలేరంటారు. అయితే నత్తిగుడి ఎట్టి పరినే ప్రోత్సహించాను నేను. పెద్దేట్ల గవర్నమెంట్ తీసుకుపోతే నేను వద్దనను. గవర్నమెంట్ ఎవరికైనా ఆర్డర్ ఇచ్చినా నేను అడ్డంపడను. కానీ బిక్కేట్లే మాత్రం తీసుకుపోయాను. బిక్కేట్లే నేను కూడా ఏం చెప్పినా, ఆ ప్రాంత పిల్లలకు ఇల్లు కట్టుకున్నాక ఇసుక అవసరం. ఇళ్ళలో ఒడ్డు బియ్యం పెట్టుకున్నట్టు ఇసుక నేను స్టాక్ పెట్టుకోరు కదా, ఇక తినేది అది. అందుకోసమని నేనేమంటున్నా, ఆయనకు 2 ట్రాక్టర్ల ఇసుక అవసరం ఉందనుకో, ఆ ట్రాక్టర్ కిరాయి అయితే కట్టాలని అవ్వట్లేదా? అవునా కదా? అందుకోసం ఇల్లు కట్టుకుంటానంటే, ప్రభుత్వ సీసీ రోడ్లు వేయాలంటే అది తప్పకుండా తీసుకుపోవాలి. డబ్బుల కొద్దు పెట్టి, లారీల్లో వరుసగా పెట్టి తీసుకపోతే నేనేం చెప్పినా, ఇంకొక మాట కూడా చెప్తున్నా. నేను ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంది, ఎన్నికల క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. ఒకడు 3 కిలోమీటర్ రోడ్ వేసిండే, 3 కిలోమీటర్న్నర. ఈయనకి ఎక్కడిది ఇంత ధైర్యం అనుకున్నా. నేను నా ప్రాంతంలో నేను పొలం చేస్తున్న కాడికి 3 కిలోమీటర్ రోడ్ వేసి నడిచి చేయట్లే. ఎన్నికలు చెప్పిన నేను గెలిచిన వెంటనే దూపిస్తారని చెప్పిన. రిజల్ట్ రాగానే మందల సామిలు గెలిచినాక తెల్లారబోయి జేసీబీతో వేసినాయి. ఎందుకు అట్లా? రోడ్ సామాన్యులకు ఉపయోగపడుతుంది కదా, సామాన్యులకు ఉపయోగపడే. ఏటికెళ్ళి ఎవడు పోతాడు? ఏటికెళ్ళి బండ్లు పోతాయా, లారీలు పోతాయా? అంటే ఇసుక అక్రమ రవాణా కోసం వేసిరాయి. అబ్బో, నువ్వు రాని తొలి వెలుగు తీసుకొని రా, నేను చూపెడతా ఆ రోడ్ ఏందో, దాని కథ ఏందో. సామీలు ఏం పని చేసినా మీకు తెలుస్తారండి. ప్రజల కోసం సామీలు ఏం పని చేసినా తెలుస్తుంది మీకు. ఎందుకు ఇంత మంచిగా సామెలు అభివృద్ధి చేస్తూ ఉంటే కొంతమంది ఎందుకు మీ మీద మరి బట్టగాల్చి మీదేస్తారు అనుకోవాలన్నా, లేకపోతే వాస్తవం తెలియదు. కానీ కొంత సామెలు గెలిచిండు కానీ అవకాశాన్ని సద్వినియోగం చేయలేకపోతున్నాడు. అద్దెంకి దయాకర్ లాంటి లోకి ఇంకొకరికి ఎవరికి కూడా టికెట్ ఇవ్వకుండా సామెలను నమ్మి టికెట్ ఇస్తే సామెలు ఎంతవరకు దాన్ని యూజ్ చేసుకుంటున్నటువంటి ప్రచారం కొంతమంది నెత్తినేసుకోవాలి. నా మీద చేస్తున్నా మా నెత్తినేసుకోవాలి. ఆడేవాడు ఉంటే వినవా, ఆ నెత్తినేసుకోవాలి, లేకపోతే ఆగిపోయించుకో, ఆగిలేసుకోవాలి.
ఈయనవా అరే తెలిసిన ఎక్కడిది ఎవరు చెప్పారు అది తప్పది. సామాన్య జనం ఎప్పుడైతే మందసా వెళ్ళంటే ఉంటారో సామ్యాలు కానీ కాంగ్రెస్ పార్టీ గీత కూడా నచ్చలేదు, గుర్తుపెట్టుకోండి. సామ్యాలు ఎమ్మెల్యే అయినాక కూడా పొలంలో దిగుతున్నాడు, నాట్లు వేయిస్తున్నాడు, కోతలు కోయిస్తున్నాడు. ఏంది ఇంకా బయటికి రాలేకపోతున్నాడా సామాన్యుడిగా? ఇంకొక మాట ఇక్కడ మంచి ప్రశ్న శ్రీశైలం. దాదాపు నన్ను ఇన్నాళ్ళు బతికిచ్చింది, దాదాపు 10-12 ఏళ్ళుగా నన్ను బతికిచ్చింది వ్యవసాయం. నా సొంత పొలం కూడా కాదు, నేను కౌలు తీసుకొని చేస్తాను నేను. కానీ మొన్న ఈ యాసంగి నేను బాగా పంట పండిస్తాను. నేను నా కంటికి రెప్పలాగా సంటి పాపలాగా చూసుకుంటా వరిశాను. నాకు సంవత్సరానికి 38 లక్షల రూపాయలు వస్తున్నాయి. 38 లక్షలు 38 లక్షలు 20 లక్షలు పోతే ఖర్చులు పోతే నా జీతగానికి పొట్లైతరు, పట్టు షేడ్స్, కౌలు, జీవ కూలీల నాటుకూలు, ఇత్తనము అన్నీ పోతే నాకు 20 లక్షలు పోతే సంవత్సరానికి 18 లక్షలు మిగులుతుండే. 18 లక్షలు మిగిలితే ఆ 18 లక్షలు నా డీజిలు, నా కారు, నేను, నా మెయింటెనెన్స్. ఎన్ని ఎకరాల పొలం వేస్తారు మొత్తం? దాదాపు 30 ఎకరాలు ఇస్తుంటే. 30 ఎకరాలు 30 ఎకరాలు నాకు ఒక 3-4 ఎకరాలు నాది ఉంటుంది, తక్కినంత కౌలు తీసుకుంటాను. నా సొంతానికి 3-4 ఎకరాలు ఉంటుంది అంతే. 3 ఎకరాలు 4 ఎకరాలు కూడా ఉంటుంది, 14 ఎకరాలు ఉంటుంది అంతే. 3.5 ఎకరాలు అనుకో, తక్కినంత కౌలు తీసుకుంటాను నేను. అయితే ఆ పాట కూడా బ్యూరో పడితారు, కౌలు ఇచ్చేవాడు కూడా కలవని, కౌలు ఇచ్చేవాడు కలవని నీ తను నాదనే చేసుకుని వాడు గుంతుకుంటాడు. ఇంకో ఎకరాలు చేసిన వాడు కూడా గుంతుకుంటేట్టుండు. నేను ఏం చేయాలని ఆలోచన పడ్డా. అప్పో చేసి యాన్న 10 ఎకరాలు కొనుక్కుంటే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎవరైనా చేసి నాకున్నదంతా ఒక 4 ఎకరాలు ఏముంటుంది, అది కూడా అమ్మి ఎవడన్నా అమ్మితే కొంటే వ్యవసాయం అనేది నా ప్రాణం. ఎమ్మెల్యేగా ఉన్నా ఎక్కడున్నా కూడా వ్యవసాయాన్ని అయితే నేను బంద్ చేయాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.